ఫ్యానా? ఎందుకబ్బా ఏసీ పెట్టిస్తాను. సార్ సార్ ఏసీపీ గారు వస్తున్నారు. ఏసీపీ పెళ్ళమైనా సరే వదిలిపెట్టేది లేదురా. సార్ సారీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశావు? సార్ ఫ్యామిలీ లేడీస్ ఉండి ఒక ఫ్యామిలీ హౌస్ లో గంపెడు పూలు పెట్టుకుని విటుల కోసం ఎదురు చూస్తున్నారు సార్. సార్ నా సిన్సియారిటీని మీరు కొంచెం తెలుసుకోవాలి సార్. నా వైఫ్ ని, నా సొంత వైఫ్ ని కూడా లోపల పెట్టేశాను సార్. అచ్చా, వాళ్ళు వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు, నీకెలా తెలుసు? రిక్షా వాడు చెప్పాడు సార్. ఓ, మరి వాళ్ళు వచ్చారా? వాళ్ళు వచ్చేదాకా మనం ఆగుతావా సార్? అర్జెంట్ గా వెళ్ళి లోపల పెట్టేశారు సార్. ఆడమగా కలిసి ఉంటేనే కదా బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. ఆ మాత్రం తెలీదా నీకు? పొరపాటు అయిపోయింది సార్. సార్ మన మగవాళ్ళకు 10 మందిని లోపల పెట్టించేస్తారు సార్. ఆర్ యు మ్యాడ్? దిస్ ఈస్ యువర్ థర్డ్ మిస్టేక్. సారీ సార్, ఏదో ప్రమోషన్లు పథకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ఈ రోజు నుంచి నిన్ను డీప్రమోట్ చేస్తాను. వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్. రత్నం, నిన్ను ఎస్ఐగా ప్రమోట్ చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రిలీజ్ దెమ్. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. ఏంటి నిలబడ్డావు తాడి చుట్లాగా? వాళ్ళని రిలీజ్ చేయి. టోపిది ఎందుకు? టోపిది. థ్యాంక్ యూ. చెప్పక్కర్లేదు, నేనే వెళ్ళి రిలీజ్ చేస్తాను. కానీ నడుస్తుంటే చార్మినార్కు చక్రాలు తగిలించినట్టున్నావు. వెళ్ళండమ్మా. ఇంటికి వస్తావుగా? నెక్స్ట్ మంత్ వస్తాను. నీ సంగతి చూస్తా. అలాగే. ఎందుకమ్మా పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటేనే బజార్లో ఉంటేనే? మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు అటలే అమ్మాయి రండి. నిలబడ్డావు పెద్ద గోడ కట్టినట్టుగా. మమ్మల్ని క్షమించు తల్లి. మా మొద్దుడు తిరుగుతూ కూర్చోడం వల్ల ఇటువంటి పొరపాటు జరిగింది. ఇంకెప్పుడు ఇలా జరగనేమో. వెళ్ళండమ్మా. ఇదిగో నువ్వు హెడ్ లాగుండు, నేను ఉంటున్నా ఎస్ఐ లాగా. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, పుట్టెడి పూలు ఎందుకని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి, మన మూలంగా వాళ్ళు కూడా అవమానం పాలయ్యారు. బుట్టెడు పూలు వద్దంటే ఏదో మాట వరుస కన్నా అనుకున్నాను కానీ అప్పుడే గట్టిగా వద్దని చెప్పుంటే నేను మాత్రం తీసుకొచ్చేవాడినా ఏంటి? చిచి, 10 మంది చూస్తుండగా పోలీస్ వ్యాన్ ఎక్కించారు. నేరం చేసిన వాళ్ళలాగా సెల్లో పెట్టారు. ఎంత ఇన్సల్ట్. రేపు ఈ కాలనీలో ఎలా తలెత్తుకుని తిరగలను? అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం. నువ్వు నీ ఫ్రెండ్స్ కి ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఇప్పుడైతే ఇన్సల్ట్ జరిగిందని తప్పంతా నాది అంటున్నావు. తప్పు 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 అంటున్నారు. తప్పు మీది కాక నాదా? మీరు బుట్టెడు పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేదా? ఇప్పుడు తెలిసింది నీ మనస్తత్వం ఏంటో. ఆయనకంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి? వెళ్ళి ఆయన్నే పిలు. ఏయ్, నీకేం పర్లేదా? ఎలా తిరగా? ఎవరదమ్మాయి కుక్క పిల్ల రోడ్డు మీద వేశారు? ఈ చావడానికి నాసుకోవడం దొరికిందా? ఇదేదో చావాలని చూస్తున్నట్టు. ఒరే, నువ్వు వెళ్ళి స్వప్న వాళ్ళకి చెప్పరా. అక్క అక్క
అక్క ఏంటి? మీ కుక్క పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది. ఎవరిదా కుక్క పిల్ల చేయండి. పప్పి, మేమిద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోవడానికి ట్రై చేసావా? అలా చేయడం తప్పు కదా పప్పి. దాసి అయ్యగారు పిలిచారా? కూర్చో. అవునే, మీ మహిళా మండలి ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారు? రాలేదంటే ఇంకా వస్తున్నారండి. వస్తున్నారండి అంటే ఎలా కుదురుతుంది? టైం అంటే తెలీదా? అవతల నాకు ఆఫీస్ టైం అవుతుంది. అదిగో వచ్చేసారండి. రండి రండి. నేను చెప్పానుగా మా ఆయన హిట్లర్ అని ఈయనే. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి కూర్చోండి. అయ్యగారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. Very good. ఈమె మహిళా మండల ప్రెసిడెంట్, ఈమె ట్రెషరర్, ఆమె సెక్రటరీ. మీరందరూ కలిసి మాట్లాడండి, నేను ఇప్పుడు వస్తాను. ఓకే. కూల్ డ్రింక్స్ తీసుకురా వెళ్ళు. సరేనండి. వెళ్ళు. మా దాసి మీ గురించి చెప్పిందండి. మీకోసం నేనేం చేయాలి? ఈ రోజు మహిళా దినోత్సవం అండి. ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం. ఆడవాళ్ళ మీటింగ్ మగాళ్ళు ఎందుకమ్మా? మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుంటది కదండి. అవునులేండి, మన చెప్పుతో మనమే కొట్టుకుంటే బాగుంటది కదా. మీరు చాలా ముక్కుసుడిగా మాట్లాడతారండి. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి. అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది. ఓహో, వెరీ గుడ్. కాకపోతే సాయంత్రం నాకు ప్రోగ్రామ్ ఉందమ్మా. దాసి, అయ్యగారు మంత్రిగా నాకు సలహా చెప్పు. సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళాలా, ఈ ప్రోగ్రామ్ కి వెళ్ళాలా? ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగే ముఖ్యం. ఓహో, రిక్వెస్ట్ ఆర్డర్? దాసిగా రిక్వెస్ట్ అండి, ఆ. మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నానండి. సరే, అయితే నీ ప్రోగ్రామ్ ఏంటి? నేను మెంబరేగా తప్పేదేముంది? అంతేనా? తప్పకుండా సాయంత్రం వస్తానండి. డ్రింక్స్ తీసుకోండి, ఫ్రీ. ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన హిట్లర్ గారు కోటీశ్వరులైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియమైన మహిళలారా, మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నాను. మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే: ఆడది పెద్ద బండ లాంటిది. చూసారా, మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. బండరాయిని పునాదిగా వాడుకోవచ్చు, రోలుగా చెక్కోవచ్చు, ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు. మన పూర్వీకులు ఏం చెప్పారంటే కార్యేషు దాసి అన్నారు. అంటే ఆడది ఇంట్లో బట్టలు ఉతుకుతూ, అంట్లు తవ్వుతూ, బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసిలా బతకాలన్నమాట. కరణేష్ మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట. ఓజేష్ మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట. చైనేష్ రంభ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట. నేను ఇది పాటిస్తున్నాను, మీ బొగులను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను. నేను ఇచ్చే సందేశం ఇది ఒక్కటే. అంటే ఏంటండి, ఆడది చెప్పు కింద తేలిలాగా బతకాలంటారా? చెప్పు కింద తేల్లా బతకాలని నేను అంటానా? డైరెక్ట్ గా చెప్పులా బతకాలంటాను. అంటే పని మనిషిలాగా పనిచేయాలి, మళ్ళీ నీ పక్క మీదకి రావాలా? పని మనిషిలా కాదు, రంబలా రావాలి. ఆడదంటే బానిస అనుకుంటున్నావా? ఎవడ్రా ఈ మాట చెప్పిన కుక్క? ఏయ్, మా తాత తండ్రులు మీరు కుక్కలని పిలుస్తారా? తాతను కాదరా, నిన్ను కూడా అంటావు. అమ్మా, అమ్మా, అయ్యో! వెళ్ళండి 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 వెళ్ళండి. ఏమండి హిట్లర్ గారు? ఏమండి ఏమండి? అయ్యో తమ్ముడు, తమ్ముడు, అక్కయ్య, ఏమండి? హిట్లర్ గారు
నువ్వు కంగారు పడకే. బావకి షాక్ తగిలి పడుకోవా. తమ్ముడు బావుని జాగ్రత్తగా చూసుకో. నేను కాపడం పెట్టడానికి వేడి నీళ్ళు తీసుకొస్తాను. అలాగే బావా. బావా బావా ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పవా బావా. నీ అమ్మ కడుపు వాడా. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటిరా? అంటే ఏంటి? లేకపోతే నేను డైరెక్ట్ గా కోమాలోకి వెళ్తాను అనుకున్నావా? ఏంటండి పాపిష్టి మాటలంతా మాట్లాడుతున్నారు? పాపిస్ట్ వాళ్ళు పాపిస్ట్ మాటలే మాట్లాడతారు. ఎవడ్రా పాపిస్తాడు? అయ్యో ఎన్ని డబ్బులు కొట్టారండి. నువ్వేదో కరుణేశ మంత్రి అని నీ సలహా అయిని బావ మీటింగ్కి వెళ్ళి తన్నులు వచ్చాడు. తన్నులు తినడమే కాదు తమ్ముడు, నేను లేకపోతే చంపేసేవాడు. కానీ అక్కయ్య మొత్తం మీద లేడీస్ లో సంచలనం తెప్పించా అక్కయ్య. అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడుపుడనే జరుగుతున్నట్టుందిరా. అరే బామర్ది, అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావురా? మా అక్కయ్య నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావని చెప్పింది. సంతోషించి వచ్చావా? కాదు బావా, అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి ఆ. మహిళలు నిన్ను గ్యారెంటీగా కుమ్ముతారని తెలిసి నేను కాపాడదాం వచ్చాను బావా. ఏమండి ఏమండి ఇప్పుడైనా నా మాట వినండి. ఇక్కడి నుంచైనా మీ సిద్ధాంతాలు మార్చేయండి. నో, నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను. బావా బావా చస్తే చచ్చావు గానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా. ఒరే తమ్ముడు, ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా? మీ బావ రెస్ట్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళు. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను. ఏమండి ఇలా- ప్రాపర్టీ బ్లాక్ మనీ ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మో అమ్మో, ఇది ఎక్కడ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీ నాకు దాపరించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రానాడు, ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి? ఏంటి అది ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా? అది ఆఫీస్ కి వచ్చేటప్పుడు నా వైఫ్ వైఫా? ముద్దడితే ఇవ్వలేదు సార్. యు మీన్ కిస్? ఎస్. అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా? అంటే- పొద్దులు లేస్తే పేపర్ లో ముద్దులు, నీ నోరు విప్పితే ముద్దులు. మొన్నటికి మొన్న మహిళా మండలి సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమిగూడి పిచ్చి కొట్టుడు కొట్టారు. ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్? తప్పు మీది కదా సార్, మీ తాతది ముత్తాతది. తాతల్ది ముత్తాతల్దే? సార్ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులనే మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. కాలాన్ని బట్టి మనం మారాలి సార్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అబ్బా, ఇందులో ఇంతుందన్నమాట. బాగా ఆలోచించండి సార్, మీకే తెలుస్తుంది. మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులను ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్. మీ సుఖానికి మీరు దూరం అవుతారు. అంతేకాదు దాడి కట్టించుకొని 7 అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు. ప్రియా సఖీ, నా ప్రాణ సఖీ. కొత్త సంబోధనలా ఉంది. ప్రాణేశ్వరి. వస్తున్నాను అయ్య గారు. దా దా దావా, దా. కాఫీ తీసుకోండి. కాఫీయా? కాఫీ ఎందుకమ్మా అక్కడ పెట్టాయి. ప్రాణసఖి, ఈ చీరేంటి? ఇలా ఉన్నావేంటి? అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చేంటి? ఇప్పుడు నేను కార్యేషు దాసి కాదు, కదండి. కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు. ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి. రంభవి రంభవి రంభవి. ఏమే? ఏమండి మీరు చెప్పింది నిజమేనా? నిజంగా నిజమేనే. ఎవరొచ్చి ఆపేది లేదు. వెళ్ళు, అర్జెంట్ గా చీర మార్చుకుని రంబలా తయారయ్యరా. మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.